వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు 15 నెలలు అవుతుంది. ఆల్మోస్ట్ 15 నెలల కాలంలో ఏం సాధించారు అన్నటువంటి ఒక ప్రజెంటేషన్ ప్రతిరోజు కూడా చాలామంది చెప్తూనే వస్తున్నాం. అలాగే ఏం నెగిటివ్స్ ఉన్నాయి, ముఖ్యంగా కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలలోనే వ్యతిరేకత ఎక్కువగా ఉంది వాళ్ళ మీద. కేవలం వ్యాపారాల పరంగానే ఎక్కువగా వెళ్తున్నారు. అలాగే కొంతమంది పార్టీ మారి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కూటమిలోకి, వాళ్ళ వల్ల కూడా అప్రతిష్ట వస్తుంది అన్నటువంటి రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్చరికలు కూడా వాళ్ళకి జారీ చేస్తున్నారు అనేది మనం చూస్తున్నాం. ఫస్ట్ స్టార్టింగ్లోనే కోనేటి ఆదిమూలం విషయం దగ్గర నుంచి నిన్న మొన్న దగ్గుబాటి ప్రసాద్ ఇష్యూ వరకు కూడా అనేక సమస్యలు కూడా కూటమిలో ఉన్నాయి. అయితే ఇది పక్కన పెడితే ప్రభావితంగా వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు, వీటికి సంబంధించింది ఇక్కడ కంప్లైంట్ లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళ తాట తీసేలాగా ప్రతి ఒక్కటి చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ కూటమికి మచ్చగా మారిపోతున్నటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకని అధిష్టానం పట్టించుకోవట్లేదు అంటూ తెలుగుదేశం పార్టీ కోర్ కార్యకర్తలే ఆవేదన చెందుతున్నారు. ఒక 2 కంపెనీలకు సంబంధించి, ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఒక ప్రాజెక్టు, దానికి ఇవ్వాల్సినటువంటి కాంట్రాక్టు అక్కడి నుంచి మొదలైనటువంటిది. అలాగే లోకేష్ యువగళంలో చేసినటువంటి ఆరోపణలు, చంద్రబాబు నాయుడు గారు చేసింది, పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు ఆ కంపెనీల మీద ఎన్నికల ప్రచారానికి ముందు, ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళనే సంకల ఎత్తుకొని మోసుకుంటూ వెళ్లేటువంటి క్రమం మీద ఇది చాలా బాధాకరంగా ఉంది అంటూ కార్యకర్త ఆవేదన తెలియజేస్తున్నారు. పార్టీలో చాలా సీనియర్ కార్యకర్తలు. రాయలసీమ లిఫ్ట్ పేరుతో ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి ఆనాడు మొదలుపెట్టి, అది కూడా ఒక కాంట్రాక్టర్ కోసం మాత్రమే చేసినటువంటి పని. ఒక కాంట్రాక్టర్ కోసం మాత్రమే. ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కంటే ముందున్నటువంటి వాటిని పూర్తి చేయకుండా కేవలం కాంట్రాక్టర్ చెప్పాడు, కాంట్రాక్టర్ లబ్ధి కోసం మాత్రమే అనేటువంటి విధంగా చేసినటువంటి ఆ సీక్రెట్ ఆపరేషన్, దాన్నే రేవంత్ రెడ్డి గారు అప్పట్లో బయటపెట్టినటువంటి అంశం. దానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అనుమతులు కానీ ఇవేవి లేవు. రేవంత్ రెడ్డి ఫోటోలతో సైతం ఆ రోజు బయటపెట్టి దాన్ని ఆ రోజు ఇన్సిడెంట్ జరిగింది. దానికి సంబంధించి ఆర్ఈసీ నుంచి 750 కోట్ల అప్పు పట్టుకొచ్చి అది రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్లో పడిందంటే, లేదు రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్లో కాదు, డైరెక్ట్గా కాంట్రాక్టర్ అకౌంట్కే ఆ డబ్బులు డైరెక్ట్గా వెళ్ళిపోయిందని అప్పట్లో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఆరోపణ. చాలా గోల్ చేశారు. కాంట్రాక్టర్లకి దోచిపెట్టడం కోసమే చేశారు. ఆ 750 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కే వెళ్ళిపోయింది. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో లిఫ్ట్, దానికి సంబంధించి రాష్ట్రానికి 750 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దీని మీద ఏం చేయాలి అని చెప్పి అప్పట్లో విమర్శించినటువంటి వాళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి. 750 కోట్ల రూపాయలు అంటే తక్కువ కాదు. 750 కోట్ల రూపాయలు అంటే తక్కువ కాదు అమౌంట్ అనేది, డైరెక్ట్గా కాంట్రాక్టర్కే వెళ్ళింది అని చెప్తున్నటువంటి అంశంలో ఈ కాంట్రాక్టర్ని ఎవరు ఏంటి అని చూస్తే ఆ కాంట్రాక్టర్ పేరు మేఘా ఇంజనీరింగ్, మేఘా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటిది. ఎవరైతే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని మనకు అప్పట్లో స్టార్ట్ చేశారో వాళ్ళకి అందులోనే ఎక్స్పెక్ట్ అయింది, కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులలో పెద్ద స్థాయిలో చేసేటువంటి దాని మీద వాళ్ళకి లేదు. కనీసం కొలాబరేషన్ అవ్వాలి అన్నదానికి కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. కానీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో అసలు కాంట్రాక్టర్లు అంటే మేఘా అంటేనే కాంట్రాక్టర్ అనేటువంటి విధంగా ఏ విధంగా వారికి పల్లకి సేవ చేసుకుంటూ వెళ్తున్నారో 2 రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు ఏమైనప్పటికీ కూడా ప్రజలు ముక్కును వేలేసుకుంటున్నారు. ఇదెక్కడ రా నాయనా, ఇదెక్కడ గోలా అని చెప్పి. సో వాళ్ళకి వెళ్ళిపోయింది 750 కోట్లు. దాని మీద ఇంజనీరింగ్ మార్వెల్స్ అని ఇంకోటని అప్పట్లో బిల్డప్లు ఇచ్చిన వాళ్ళే ఇప్పుడు కూలుతున్నటువంటివి, కుంగుతున్నటువంటివి. మేడిగడ్డ కట్టింది వాళ్ళే. మేడిగడ్డ పిల్లర్లు ఏ విధంగా కుంగే తెలిసిందే. అలాగే గైడ్ బండ్, పోలవరం గైడ్ బండ్, అది కూడా కుంగింది, అందరికీ తెలిసినటువంటి విషయమే. రెండింటికి కారణం వీళ్ళే. పట్టిసీమ మాత్రం ఖచ్చితంగా ఒక మైల్ రాయిలో మిగిలిపోతుంది. వాళ్ళ నిర్మాణంలో జరిగింది కాబట్టి పట్టిసీమ ఖచ్చితంగా నిర్మాణం బాగానే చేశారని చెప్పుకోక తప్పదు. ఆ విషయంలో నిజంగానే మంచోళ్లే. కానీ ఈ రెండిట్లో ఏం జరిగింది అనేది, మరి దీని వెనక పాలకులు ఎవరన్నా ఉన్నారా, అందులో అవినీతి ఎంత జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్లు నడుస్తూనే బయటికి రావాల్సినటువంటిది. ఇక ఇదే కాంట్రాక్టర్ని, ఇదే మేఘా ఇంజనీరింగ్ని, అలాగే సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ విశ్వేశ్వర రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించిన ఇండోసోల్, ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, మేఘా ఇంజనీరింగ్, ఈ రెండింటికే మీటర్లకు సంబంధించి, ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి, లేదంటే ఇరిగేషన్కి సంబంధించి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అసలు ఇంకెవరు కాంట్రాక్ట్ కంపెనీలు అనేవాళ్ళు లేరు. ఈ 2 కంపెనీలే మొత్తం అంతా కూడా, వీళ్ళే పరమాత్మ మొత్తం. ఈ కాంట్రాక్ట్ బిజినెస్కి, ఇరిగేషన్కి కానీ లేదంటే మిగతా వాటికి కానీ వీళ్ళిద్దరే నంబర్ 1 తప్పితే ఇంకెవరూ లేరు. వీళ్ళ మీదే అవినీతి ఆరోపణలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసాం, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు అంటూ అన్ని పనులు మళ్ళీ వీళ్లతోటే కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నాం. మరి ఇది కూటమికి మత్స కాదా అని అడుగుతున్నారు. సో
చంద్రబాబు నాయుడు గారి మీద గత 40 ఏళ్లలో ఏవైతే 23 ఛార్జ్ షీట్లు ఉన్నాయి, లేదంటే 23 కేసులు ఆయన మీద ఉన్నాయి, కోర్టులో స్టేలు ఉన్నాయన్నారో అన్నీ కొట్టేసినప్పటికీ ఇంకా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి మొత్తం ఆయన క్లీన్ చిట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు లేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి అక్రమ కేసులు తప్ప, అది కూడా ఎన్నికలకి ముందు పెట్టినవి తప్ప, అంతకుమించి కేసులు కూడా ఆయన మీద ఏం లేవు, క్లీన్ చిట్ తోటి ఉన్నారు. ఏం చేసినా ఒక 10 ఏళ్ళు ముందుకి ఆలోచించి అక్కడ ఏం చేస్తే బాగుంటుందన్న ఒక విజన్ ఉంది. దానికే దేశ ప్రజలు కాదు, చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఏ బురద లేనటువంటి మీద మీకు ఈరోజు ఈ 2 కంపెనీలు, మెగా ఇంజనీరింగ్ అలాగే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ విత్ ఇండోసోల్, ఈ బురద మీ మీద బాగా బలంగా అంటుకుంది. ఈ వయసులో మీకు ఈ అప్రతిష్ట అవసరమా, ఈ అప్రతిష్ట మీకు అవసరమా అంటూ ఒక తెలుగుదేశం కార్యకర్త చాలా ఆవేదన చెందుతూ వెళ్ళబుచ్చినటువంటి అభిప్రాయం. ఎస్, డెఫినెట్గా ఇక్కడ లోకేష్ గారిని అడగాలి. ఎందుకంటే రెడ్ బుక్ అనేది ఉంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా లేదా అనేది పక్కన పెడితే, రెడ్ బుక్లో తప్పు చేసినటువంటి వాళ్ళనిగో ఇలాంటివన్నీ కూడా మేము నోట్ చేసుకుంటున్నామని అన్నారు. ఆ రోజు యువగళం పాదయాత్రలోనే మీడియా, జాతీయ మీడియా సాక్షిగా, రాష్ట్ర మీడియా సాక్షిగా చెప్పినటువంటి అంశం, ఎస్, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనేది ఒక బోగస్ కంపెనీ. ఖచ్చితంగా పోలవరాన్ని మేఘా కృష్ణారెడ్డికి ఇచ్చింది కేవలం కాంట్రాక్ట్ డబ్బులు దొబ్బేయడానికి తప్పితే ఇంకోటి కాదు అని ఆరోపించినటువంటి లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో రాయలసీమకి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి తలపెట్టాడో 750 కోట్ల రూపాయలు ఏమయ్యాయి, దాంట్లో ఎంత పనులు జరిగాయి, ఎంత అవినీతి జరిగింది, దాని మీద ఆ రోజు పెట్టినటువంటి గగ్గోలంతా కూడా ఇప్పుడు ఏమైపోయింది, ఎక్కడుంది ఇన్వెస్టిగేషన్, ఏమైంది దాని మీద అన్నటువంటిది కూడా ప్రశ్నిస్తున్నారు. ఎస్, వీటి మీద వాస్తవాలు ప్రజలకి చెప్పి తీరాలి. ఎందుకంటే లోకేష్కి అసలు ఇండోసోల్ అంటే ఏంటో తెలీదు, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అంటే ఏంటో తెలీదు, మెగా కంపెనీ అంటే ఏంటో తెలీదు. తెలియకుండా ఆరోపణలు చేశారు అంటే రాజకీయంగా చేశారు అనుకోవచ్చు. అప్పటి నుంచి తెలిసి చేసి ఈరోజు తెలిసి వాళ్ళని నెత్తి మీద పెట్టుకోవడం అంటే మరి ఏమనాలి? అంటే మా ప్రభుత్వం కాబట్టి మేము ఏం చెప్పినా వాళ్ళు మేము తప్పు చేయనివ్వం వాళ్ళని, వాళ్ళు తప్పుడు వాళ్ళైనా సరే ఆ రోజు మేము విమర్శించినట్టు ఇప్పుడు మాత్రం అన్ని కరెక్ట్ చేయిస్తాము అని మీరు అనుకుంటే సరిపోదు. అది ప్రజలు నమ్మాలి. కానీ ప్రజలు ఎవరు నమ్మడానికి వీలు లేదు. ఖచ్చితంగా ఎవరు రెడీగా లేరు నమ్మడానికి. ఇక్కడ 100% ఇది లాలూచి పడ్డారు. కూటమి ప్రభుత్వం కూడా అవినీతిలో కూరుకుపోతోంది, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు. ఐఎమ్ రియలీ సారీ టు సే దిస్ వర్డ్. ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ అవినీతి బురదలో కూరుకుపోతున్నారు. ఆయన చుట్టుపక్కల వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి వీటన్నిటికీ అని చెప్పి చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఏం చెప్పాలి? ఇవన్నీ చేసినందుకే కదా, ఈ ఆరోపణలు నమ్మినటువంటి ప్రజలే కదా 11 ఇచ్చి కూర్చోబెట్టింది జగన్మోహన్ రెడ్డిని. అలాంటిది మీరు కూడా వచ్చి ఇవే చేసుకుంటూ వెళ్తాం, మేము ఇదే చేస్తాము అంటే ఆ 11 కూడా ఉండవు ప్రజలకి. ప్రజలు ఆ 11 కూడా ఇవ్వరు. తీసుకెళ్ళి పూర్తిగా అధపాతాళం కాదు, పూర్తిగా పాతాళం చివరికి తీసుకెళ్ళి తొక్కేస్తారు. ఈసారి 164 వచ్చాయని చెప్పి మిడిసిపడద్దు. అందులో 6, 4, 2 తీసేస్తారు ఈసారి. ఇక నిర్ణయం వారిదే, ఏం చెప్తారు ప్రజలకి అనేది. 100% అవకాశం ఉన్నప్పుడల్లా ప్రతిరోజు దీని మీద ప్రశ్నిస్తూనే ఉంటాం. సమాధానం చెప్పాలి కూటమి ప్రభుత్వం 100%. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.